వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఓవైసీ విద్యా సంస్థల వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. నిజంగా కోర్టు తీర్పు అనంతరం చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా, మరి చర్యలు తప్పవా అనే చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే తెలంగాణలో ఓవైసీల నేతృత్వంలోని ఫాతిమా విద్యా సంస్థల భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా న్యాయపరంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, కోర్టుల అక్షింతలు, అధికార విపక్షాల మధ్య ప్రతి సవాళ్లతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, ఈ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య పదునైన విమర్శల యుద్ధానికి దారితీస్తున్నది. ఫాతిమా విద్యా సంస్థల ఉల్లంఘనలపై విచారణ సందర్భంగా ప్రభుత్వ విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు, చెప్పిన సమాధానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాము ఈ సంస్థలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టం చేశాయి. తాము ప్రస్తుతం సర్వే వ్యవహారాల్లో బిజీగా ఉన్నామంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. నివేదిక ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కూడా అధికారులు కోరడం జరిగింది. చెరువులు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా ఇతర శాఖల నుంచి స్పష్టమైన నివేదికలు వస్తేనే తాము తదుపరి చర్యలు తీసుకోగలమని హైడ్రా కూడా వివరించింది. ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తూ బాధ్యతల నుంచి తప్పుకునేలా ఉన్న ప్రభుత్వ శాఖల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కోర్టులు ఇన్నిసార్లు చివాట్లు పెడుతున్నా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని న్యాయస్థానం నిలదీసింది. హైకోర్టు వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకొని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడిని కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు నడుపుతామని చెప్తున్న హైడ్రా ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్ళడం లేదని బీజేపీ అయితే ప్రశ్నిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వివాదం పైన అత్యంత ఘాటుగా స్పందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఓవైసీ విద్యా సంస్థలను కూల్చేస్తామని బహిరంగంగా ప్రకటించేశారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనైతే తీవ్ర దుమారం కూడా రేపాయని చెప్పవచ్చు. దీనికి ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఒక విద్యా సంస్థను కూల్చితే 100 విద్యా సంస్థలను కడతామంటూ సవాల్ కూడా విసరడం జరిగింది. తమ విద్యా సంస్థలను, మైనారిటీల హక్కులను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసంటూ ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్పై మరో కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఓవైసీ సోదరుడు బహిరంగంగా ప్రభుత్వాన్ని, చట్టాన్ని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు వెనకడుగు వేస్తుందని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఓవైసీ అంటే రేవంత్ రెడ్డికి అంత భయమా అని నిలదీయడం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తుందని విపక్షాలు అంటే భారతీయ జనతా పార్టీ బాహాటంగా ఆరోపిస్తున్నది. ఫాతిమా విద్యా సంస్థల వ్యవహారం కేవలం ఒక భూ వివాదంగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారిందని చెప్పాలి. ఒకవైపు హైడ్రా యాక్షన్తో దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్నా ఎంఐఎం నేతలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం వెనకడుగు వేస్తుందనే ఇంప్రెషన్ ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. ప్రభుత్వ విభాగాలు కోర్టులో పొంతలలేని సమాధానాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ గ్యాప్ను వాడుకొని తెలంగాణలో తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని నిరూపించుకునేందుకు బీజేపీ మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. కోర్టు తదుపరి అంశాలు ఎలా ఉండబోతున్నాయి? హైడ్రా నిజంగానే చర్యలకు ఉపక్రమిస్తుందా, లేదా ప్రభుత్వ శాఖల మధ్య ఫైళ్ల కదలికల పేరుతో కాలయాపన జరుగుతుందా అన్నది
ఇప్పుడు సస్పెన్స్గా మారిందని చెప్పవచ్చు.